బాష్పోత్సేక యాంత్రికం పైన జరిగే వీడియో లెసన్కు విద్యార్థులకు స్వాగతం. ఎండాకాలంలో చెట్ల కింద మనము చాలా చల్లగా ఫీల్ అవుతుంటాము. దీనికి కారణం తెలుసా? దీనికి కారణము బాష్పోత్సేకము. ఏ విధంగా అయితే జంతువులు చెమట పోసుకుంటాయో మొక్కలు కూడా చెమట పోసుకుంటాయి. ఆ విధానమే బాష్పోత్సేకం. ఈరోజు ఈ వీడియో లెసన్లో బాష్పోత్సేకము ఏ విధంగా జరుగుతుంది అనే విషయం గురించి కూలంకుషంగా చర్చిద్దాము. ఈ పాఠ్యాంశంలో మనం చర్చించబోయే అంశములు బాష్పోత్సేకము అనగానేమి, దాని పరిచయము చదువుకుంటాము. పత్రరంధ్ర నిర్మాణము, పత్రరంధ్ర చలనము, పత్రరంధ్ర చలన యాంత్రికములు, బాష్పోత్సేక ప్రాముఖ్యత. సో పత్రరంధ్ర చలన యాంత్రికములు అంటే పత్రరంధ్రము మూసుకోవడము, తెలుసుకోవడము అనేది ఏ పద్ధతుల ద్వారా జరుగుతుంది అనేది తెలుసుకుంటాం. సో ఇది తెలుసుకోవాలి అంటే మనము ముందుగా బాష్పోత్సేకం అంటే ఏమో తెలుసుకోవాలి. బాష్పోత్సేకం ముఖ్యంగా జరిగేటువంటి నిర్మాణం పత్రరంధ్రం కాబట్టి దాని నిర్మాణం తెలుసుకోవాలి. పత్రరంధ్రం ఏ విధంగా మూసుకుంటుంది, తెలుసుకుంటుంది అనే విషయం ఇక్కడ తెలుసుకుంటాము. ఆ పద్ధతుల గురించి మనం పత్రరంధ్ర చలన యాంత్రికంలో తెలుసుకుంటాము. బాష్పోత్సేకము అంటే మొక్కలలో ఉన్నటువంటి నీరు ఆవిరి రూపంలో వాతావరణంలోకి వెలువడటం. అంటే మొక్క వాయుగత భాగంలో నుండి నీరు ఆవిరి రూపంలో వాతావరణంలోనికి చేరుటను బాష్పోత్సేకము అంటారు. ఇక్కడ వాయుగత భాగంలోనే చెప్తున్నాం. వాయుగత భాగములు అంటే మొక్క భూమి పైన ఉన్నటువంటి భాగములు, కాండము, శాఖలు, పత్రము. భూగర్భంగా ఉన్నటువంటి వేళ్ళు బాష్పోత్సేకంలో పాల్గొనవు. సో బాష్పోత్సేకం ముఖ్యంగా పత్రముల ద్వారా జరుగుతుంది మరియు లేతగా ఉన్నటువంటి కాండము, శాఖల ద్వారా కూడా జరుగుతుంది. బాష్పోత్సేకము జరిగేటువంటి నిర్మాణము ముఖ్యంగా పత్రరంధ్రము. పత్రరంధ్రం ద్వారా బాష్పోత్సేకము జరుగుతుంది. సో పత్రరంధ్రములు ఎక్కువగా ఈ రంధ్రములు ఎక్కువగా పత్రరంధ్రంలో ఉంటాయి కాబట్టి వీటిని పత్రరంధ్రములు అని అంటారు. మొత్తం బాష్పోత్సేకంలో 95% బాష్పోత్సేకము పత్రరంధ్రముల ద్వారా జరుగుతుంది. అవభాసిని అంటే మనము కాండము, పత్రము, అంతర్నిర్మాణము చూసినట్లయితే బాహ్యచర్మం పైన ఒక పొర ఉంటుంది. ఆ పొరను అవభాసిని అంటారు. అది క్యూటిన్ చేత నిర్మితమై ఉంటుంది. నిజానికి దీని పని ఏంటంటే బాష్పోత్సేకాన్ని నిరోధించడము. అయితే ఈ అవభాసిని ద్వారా కూడా కొంతవరకు బాష్పోత్సేకం జరుగుతుంది. ఈ అవభాసిని మందంగా ఉన్నట్టయితే తక్కువ బాష్పోత్సేకము, పల్చగా ఉన్నట్టయితే ఎక్కువ బాష్పోత్సేకం జరుగుతుంది. సో ఈ అవభాసిని ద్వారా కూడా కొంత శాతము, ఒక 5% వరకు ఇక్కడ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక వాయురంధ్రములు అంటే మొక్కలలో ద్వితీయ వృద్ధి జరిగినప్పుడు కాండములో, శాఖలలో అక్కడ పత్రరంధ్రములు నశించిపోతాయి. ఆ పత్రరంధ్రముల స్థానంలో ఏర్పడేటువంటి రంధ్రములను వాయురంధ్రములు అంటారు. సో ఆ వాయురంధ్రముల ద్వారా కూడా కొంతవరకు బాష్పోత్సేకం జరుగుతుంది. చాలా తక్కువ మొత్తంలో ఈ బాష్పోత్సేకం జరుగుతుంది. ఎక్కువగా పత్రములలో పత్రరంధ్రాలు ఉంటాయి. ఇక పత్రం తీసుకున్నట్టయితే మన పత్రరంధ్రములు ఎక్కువగా పత్రంలో ఉంటాయని చెప్పుకున్నాం. ఒక పత్రం తీసుకున్నట్టయితే పత్రంలో పైన ఉన్నటువంటిది ఊర్ధ్వ బాహ్య చర్మము, కింద అధో బాహ్య చర్మము ఉంటుంది. సాధారణంగా ఊర్ధ్వ బాహ్య చర్మంలో కన్నా
అదో బాహ్య చర్మంలో పత్రరంధ్రములు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనకు ఊర్ధ్వ బాహ్య చర్మంలో ఎక్కువ పత్రరంధ్రములు ఉన్నట్టయితే ఎక్కువ బాష్పోత్సేకం జరిగే అవకాశం ఉంది. అంటే ఎక్కువ మొక్కలు నీటిని ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఊర్ధ్వ బాహ్య చర్మంలో కన్నా అదో బాహ్య చర్మంలో పత్రరంధ్రాలు ఎక్కువ ఉంటాయి. మరి అదో బాహ్య చర్మంలో పత్రరంధ్రాల సంఖ్య ఎక్కువ ఉండాల్సిన అవసరం ఏంటి అంటే పత్రరంధ్రములు ఇవి బాష్పోత్సేకంతో పాటు శ్వాసక్రియలో కూడా పాల్గొంటాయి, వాయువుల వినిమయంలో కూడా పాల్గొంటాయి. జంతువులలో అయితే స్వేదరంధ్రముల ద్వారా స్వేదం రావడం జరుగుతుంది, చెమట పోయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ శ్వాస అవయవం ద్వారా ముక్కు ద్వారా వాయు వినిమయం జరుగుతుంది. అయితే మొక్కలలో పత్రరంధ్రములు ఇవి బాష్పోత్సేకం జరుపుతవి మరియు వాయు వినిమయం కూడా జరుపుతాయి. రెండు పనులు చేస్తాయి. కాబట్టి పత్రరంధ్రములు మొత్తము లేకపోతే కూడా ఇక్కడ వాయు వినిమయం జరగదు. కాబట్టి పత్రరంధ్రములు ఉండాలి, తప్పకుండా పత్రరంధ్రములు ఉండాల్సిందే. కాకపోతే బాష్పోత్సేకాన్ని నియంత్రణ చేసే విధంగా పత్రరంధ్రములు ఉండాలి. అందుకోసమే ఇక్కడ అదో బాహ్య చర్మంలో పత్రరంధ్రాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే బాష్పోత్సేకము తక్కువ జరుగుతుంది అదో పత్రరంధ్రముల ద్వారా. ఎందుకంటే సూర్యరశ్మి ఎక్కువగా ఈ ఊర్ధ్వ తలాన్ని ఎక్కువగా సోకుతుంది కాబట్టి ఇక్కడ నుంచి బాష్పోత్సేకం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి దాన్ని తగ్గించడం కోసం తక్కువ పత్రరంధ్రాలు ఉంటాయి. ఇక్కడ పత్రరంధ్రములు ఎక్కువగా ఉంటాయి. ఇక నీళ్ళలో పెరిగే మొక్కలలో పత్రరంధ్రములు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ బాష్పోత్సేకము తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ పత్రరంధ్రములు ఉంటాయి. ఎండలో పెరిగే మొక్కలలో పత్రరంధ్రములు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఎక్కువ బాష్పోత్సేకం జరుగుతుంది, ఎక్కువ వేడి ఉంటుంది. ఇక్కడ బాష్పోత్సేకం యొక్క ఒక పని ఏంటంటే ఇది దేహ ఉష్ణోగ్రతను నియంత్రించడం. అంటే ఉష్ణోగ్రత ఎప్పుడు ఒక నియంత్రణలో ఉంచడం, ఒక నిర్ణీతమైన టెంపరేచర్లో దేహ ఉష్ణోగ్రతను ఉంచడమే పత్రరంధ్రముల యొక్క ఒక విధి. ఏ విధంగా అయితే మనం చెమట పోయడం ద్వారా, మనుషులు ఏ విధంగా చెమట పోయడం ద్వారా మన దేహ ఉష్ణోగ్రత నియంత్రించబడుతుందో అదేవిధంగా మొక్కలలో కూడా పత్రరంధ్రముల ద్వారా బాష్పోత్సేకం జరగడం ద్వారా ఇక్కడ దేహ ఉష్ణోగ్రత నియంత్రించబడుతుంది. సో ఎండలో పెరిగే మొక్కలలో ఎండ ఎక్కువగా సోకుతుంది కాబట్టి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి దేహ ఉష్ణోగ్రతను నియంత్రించుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఎండలో పెరిగే మొక్కల్లో ఉంటుంది. కాబట్టి అక్కడ పత్రరంధ్రములు ఎక్కువగా ఉంటాయి. నీళ్ళలో పెరిగే మొక్కలలో ఎండ ఉండదు కాబట్టి అక్కడ దేహ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని నియంత్రణ చేసుకోవాల్సిన అవసరం అంతగా లేదు. ఇక పత్రరంధ్రముల సంఖ్య పెరిగే కొలది పరిమాణం తగ్గును. అంటే ఒక పత్రంలో మనకు ఒక చదరపు సెంటీమీటరు ప్రమాణం గల వైశాల్యంలో ఉండే పత్రరంధ్రముల సంఖ్యను పత్రరంధ్ర పౌనఃపున్యము అంటారు. అంటే ఒక చదరపు సెంటీమీటర్ భాగంలో పత్రరంధ్రాలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటి పరిమాణం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు వాటి యొక్క ఎక్కువ సంఖ్య కోసం పరిమాణం తక్కువగా ఉండాలి. ఒకవేళ తక్కువ సంఖ్యలో ఉంటే పరిమాణము ఎక్కువగా ఉంటుంది. తక్కువ సంఖ్య ఉన్నప్పుడు అక్కడ ఉండడానికి చోటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ పరిమాణంలో ఉంటాయి, పెద్దగా ఉంటాయి. ఇక పత్రరంధ్ర పౌనఃపున్యం అంటే పత్రరంధ్రముల సంఖ్య అది నడిమి ఈనె నుంచి, పత్రం తీసుకున్నట్లయితే మధ్యలో నడిమి ఈనె ఉంటుంది, ఇక్కడ నడిమి ఈనె ఉంటుంది. ఈ పత్రము అంచు, ఇది అంచు, ఇది నడిమి ఈనె. సో ఈ నడిమి ఈనె నుండి అంచులకు పోయే కొద్దీ ఇక్కడ పౌనఃపున్యం పెరుగుతుంది, అంటే పత్రరంధ్రముల సంఖ్య పెరుగుతుంది. అదేవిధంగా పత్రం యొక్క పీఠం నుండి అగ్రమునకు పోయే కొద్దీ కూడా పౌనఃపున్యం పెరుగుతుంది, అంటే పత్రరంధ్రముల సంఖ్య పెరుగుతుంది. సో ఇది మనము బాష్పోత్సేకం గురించి కొంతవరకు పరిచయం చేసుకున్నాము. ఇప్పుడు మనము పత్రరంధ్ర నిర్మాణం గురించి తెలుసుకుందాం. సో పత్రరంధ్రములు ఇవి ముఖ్యంగా పత్రములలో ఎక్కువగా ఉంటాయి. ఇది పత్రరంధ్రము. పత్రరంధ్రమును ఆవరిస్తూ ఇవి
ద్విదళ బీజ పత్రములో అయితే చిక్కుడు గింజ ఆకారంలో లేదా మూత్రపిండ ఆకారంలో పత్ర ఇవి రక్షక కణాలు ఉంటాయి. ఇది పత్రరంధ్రం అయితే దీన్ని ఆవరిస్తూ ఉండేటివి రక్షక కణాలు. ఏకదళ బీజ పత్రములలో కూడా ఇదే విధమైన నిర్మాణం ఉంటుంది. కాకపోతే అక్కడ ఇవి డంబెల్ ఆకారంలో ఉంటాయి లేదా ముద్గర ఆకారంలో ఉంటాయి. సో పత్రరంధ్రం ఆవరిస్తూ రెండు రక్షక కణాలు ఉంటాయి. అది ద్విదళ బీజపత్రం కావచ్చు, ఏకదళ బీజపత్రం కావచ్చు. అయితే ద్విదళ బీజపత్రంలో ఇక్కడ చిక్కుడు గింజ ఆకారంలో లేదా మూత్రపిండం ఆకారంలో ఉంటాయి. ఏకదళ బీజపత్రము అయితే డంబెల్ ఆకారంలో ముద్గర ఆకారంలో ఉంటాయి. ఇందులో ఈ రక్షక కణాలలో హరిత రేణువులు ఉంటాయి. మిగిలిన బాహ్య చర్మ కణాల్లో ఇక్కడ ఎక్కడ కూడా హరిత రేణువులు ఉండవు. ఈ రక్షక కణాలను ఆవరిస్తూ ఉండేటువంటి ఈ కణాన్ని ఇవి అనుబంధ కణాలు అంటారు. సో ఇది పత్రరంధ్రము, ఇవి రక్షక కణాలు, ఇవి ఇక్కడ మూడు ఉన్నాయి చూడండి, ఇవి అనుబంధ కణాలు. ఇక పక్కన ఇది బాహ్య చర్మ కణాలు, మామూలుగా బాహ్య చర్మ కణాలు. ఈ పత్రరంధ్రంకు దిగువగా ఇలా పత్రరంధ్రం ఇలా ఊర్ధ బాహ్య చర్మం ఉన్నట్టయితే, అది అర్ధ బాహ్య చర్మం ఉన్నట్టయితే పత్రరంధ్రం ఇక్కడ ఉంటుంది. దీని దిగువ కింద ఈ పత్రాంతర కణాలు వదులుగా అమర్చబడి ఉంటాయి. ఈ పత్రరంధ్రం కింద వదులుగా అమర్చబడి ఉంటాయి. ఇక్కడ ఖాళీ స్థలం ఏర్పడుతుంది. అది ఒక కుహరంలా నిర్మాణం ఏర్పడుతుంది. దాన్ని పత్రరంధ్ర కుహరము అంటారు. ఇలా కుహరంగా ఉండడం వల్ల ఈ పత్రరంధ్రం ద్వారా వాయువుల వినిమయము మరియు ఈ నీటి ఆవిరి రవాణా సులభంగా జరగడానికి అవకాశం ఉంటుంది. సో పత్రరంధ్రములు మనకు రెండు పనులలో పాల్గొంటాయి. ఒకటి బాష్పసేకము, రెండవది వాయు వినిమయము. సో ఈ రెండు పనులలో పత్రరంధ్రములు పాల్గొంటాయి. సో ఇక్కడ మన పత్రరంధ్ర నిర్మాణం తెలుసుకున్నాము. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది పత్రరంధ్రము, దాన్ని చుట్టూ రెండు రక్షక కణాలు ఉంటాయి. ద్విదళ బీజపత్రం అయితే చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. ఏకదళ బీజపత్రం అయితే డంబెల్ ఆకారంలో లేదా ముద్గర ఆకారంలో ఉంటాయి. ఇది ముఖ్యంగా మనం గమనించుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయము, హరిత రేణువులు ఉంటాయి. ఇది పత్రరంధ్ర నిర్మాణము. ఇక పత్రరంధ్రము చలనము అంటే పత్రరంధ్రము మూసుకోవడము, తెరుచుకోవడము ఏ విధంగా జరుగుతుంది. ఇక్కడ పత్రరంధ్రమును మనము ఇంతకుముందు చెప్పాను. ఇక్కడ పత్రరంధ్రమును ఆవరిస్తుండే రక్షక కణ కవచము ఇది మందంగా ఉంటుంది. ఈ రక్షక కణ కవచం ఇక్కడ ఇది మందంగా ఉంటుంది. ఇదే రక్షక కణ కవచం ఇది దీంతో పోలిస్తే ఇది పలుచగా ఉంటుంది. ఈ రక్షక కణ కవచ భాగము మందంగా ఉంటుంది, ఇది పలచగా ఉంటుంది. ఈ పలచగా ఉన్నటువంటి రక్షక కణ కవచ భాగము స్థితిస్థాపక గుణము కలిగి ఉంటుంది. ఇది స్థితిస్థాపక గుణము కలిగి ఉంటుంది. సో స్థితిస్థాపక గుణము కలిగి ఉండడం వల్ల ఇది సంకోచ వ్యాకోచాలు చెందుతాయి. ఒక స్ప్రింగ్ ఉందనుకోండి, ఆ స్ప్రింగ్ను మనం లాగితే దూరం అవుతుంది, మళ్ళీ విడిచిపెట్టి దగ్గరికి వస్తుంది. ఇలాంటి గుణమే స్థితిస్థాపక గుణము అంటాము. ఇక రక్షక కణాన్ని ఈ పత్రరంధ్రాన్ని ఆవరిస్తూ ఉన్నటువంటి రక్షక కణ కవచ భాగము ఇది మందంగా ఉంటుంది. దీనికి స్థితిస్థాపక గుణము ఉండదు. సో ఒకటి గుర్తుంచుకోవాలి మీరు, ఇక్కడ రక్షక కణంలో పత్రరంధ్రం చుట్టూ ఉండేటువంటి ఈ భాగము మందంగా ఉంటుంది, స్థితిస్థాపక గుణం ఉండదు. మిగిలిన భాగము పలచగా ఉంటుంది, ఇది స్థితిస్థాపక గుణం ఉంటుంది. అంటే దీనికి సాగే గుణము ఉంటుంది. పత్రరంధ్ర చలనము, పత్రరంధ్రము ఎలా మూసుకుంటుంది, ఎలా తెరుచుకుంటుంది అనే దానికోసం ఇప్పుడు ఇక్కడ రక్షక కణాలలో
ఇవి రక్షక కణాలు. ఈ రక్షక కణాలలో నీటి శక్వము తగ్గినప్పుడు ఈ రక్షక కణాల చుట్టూ ఉన్నటువంటి అనుబంధ కణాలు, ఈ అనుబంధ కణాల నుంచి నీరు రక్షక కణాల్లోనికి ప్రవేశిస్తుంది. నీరు ఎప్పుడు కూడా ఎక్కువ నీటి శక్వము ఉన్న కణం నుండి తక్కువ నీటి శక్వం ఉన్నటువంటి కణానికి నీరు రవాణా చెందుతుంది. అది రూల్. ఎక్కువ నీటి శక్వం ఉన్న కణం నుండి తక్కువ నీటి శక్వం ఉన్న కణానికి నీరు రవాణా చెందుతుంది. సో ఎప్పుడైతే రక్షక కణాల్లో నీటి శక్వము తగ్గుతుందో అప్పుడు అనుబంధ కణాల్లో నీటి శక్వం ఎక్కువ ఉంటుంది. దీని చుట్టూ ఉన్నటువంటి ఈ అనుబంధ కణాల్లో నీటి శక్వము ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ తగ్గింది అంటే రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఈ అనుబంధ కణాల్లో ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువ నీటి శక్వం ఉన్నటువంటి అనుబంధ కణాల నుండి నీరు ఈ రక్షక కణాల్లోనికి వస్తుంది. ఎప్పుడైతే నీరు కణం బాగా తాగుతుందో, బాగా పీల్చుకుంటుందో ఆ స్థితిని స్ఫీత స్థితి అంటారు. స్ఫీత స్థితి అంతర్ద్రవాభిసరణ వల్ల, అంటే కణం నీటిని తీసుకోవడం వల్ల కణంలోనికి నీరు బాగా చేరినప్పుడు అటువంటి స్థితిని స్ఫీత స్థితి అంటారు. కణం నీటిని బాగా కోల్పోయినప్పుడు అప్పుడు కణకవచానికి అతుకున్నటువంటి ప్లాస్మా పొర దూరంగా నెట్టివేయబడుతుంది. ఆ స్థితిని శ్లేత స్థితి అంటారు. కణం నీటిని బాగా తీసుకున్నప్పుడు కణం లోపల ఉన్నటువంటి ప్లాస్మా పొర అది కణకవచానికి తగులుతుంది, కణకవచానికి అతుక్కొని పోతుంది. ఎప్పుడైతే నీటిని కోల్పోతుందో కణకవచానికి అతుకొని ఉన్నటువంటి ప్లాస్మా పొర, ఈ ప్లాస్మా పొర క్రమక్రమంగా లోపలికి వచ్చేస్తుంది. ఆ స్థితిని శ్లేత స్థితి, అంటే కణము నీరు త్రాగే స్థితిని స్ఫీత స్థితి, కణము నీటిని కోల్పోయిన స్థితి శ్లేత స్థితి. సో ఇప్పుడు ఇక్కడ నీటి శక్వం తక్కువ ఉండడం వలన నీరు అనుబంధ కణాల నుంచి ఈ రక్షక కణాలలో ప్రవేశించింది. అందువలన రక్షక కణాలలో స్ఫీత స్థితి ఏర్పడింది. దానివలన ఇక్కడ ఈ నీరు బాగా చేరడం వలన ఇక్కడ ద్రవాభిసరణ పీడనము ఏర్పడింది. ఆ పీడనం పెరగడం వలన ఇక్కడ పలుచగా ఉన్నటువంటి రక్షక కణ కవచము ఇది దూరంగా ఇలా నెట్టివేయబడుతుంది. ఎందుకంటే స్థితిస్థాపక గుణము ఉంటుంది కాబట్టి. చూడండి, ఇక్కడ ఇది మూసుకున్నటువంటిది. ఎప్పుడైతే ఇక్కడికి నీరు వచ్చి చేరుతుందో అప్పుడు ఈ పలుచగా ఉన్నటువంటి స్థితిస్థాపక గుణం ఉన్నటువంటి ఈ కవచ భాగము ఇది లోపల నీరు బాగా చేయడం వలన ఏర్పడిన పీడనం వలన, ద్రవాభిసరణ పీడనం వలన ఈ పలుచటి కవచము ఇలా దూరంగా అయిపోతుంది, దూరంగా నెట్టివేయబడుతుంది. ఎప్పుడైతే ఈ పల్చటి కవచం దూరంగా నెట్టివేయబడుతుందో ఈ మందంగా ఉన్న కవచం పైన కొంత పీడనం ఏర్పడుతుంది, అంటే కొంత బయటికి లాగుతుంది. పల్చటి కవచం బయటికి వెళ్ళేటప్పుడు అది లోపల ఉన్న మందమైన కవచాన్ని కొంత లాగేస్తుంది. అలా లాగడం వలన లోపల ఉన్నటువంటి ఈ మందమైన కవచము ఇలాగా అవుతుంది. ఇప్పుడు దీనిని పత్రరంధ్రము తెరుచుకోవడము అంటారు. అంటే రక్షక కణము స్ఫీత స్థితిలో ఉంటే పత్రరంధ్రము తెరుచుకుంటుంది. ఇక ఎప్పుడైతే అనుబంధ కణాలలో నీటి శక్వము, ఇక్కడ అనుబంధ కణాల లోపల నీటి శక్వము తగ్గిపోతుందో అప్పుడు రక్షక కణాల నుండి శక్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి నీరు రక్షక కణాల నుంచి అనుబంధ కణాల్లోకి వెళ్తుంది. మన సూత్రం ఏం చెప్పుకున్నాము? నీరు ఎప్పుడు కూడా ఎక్కువ నీటి శక్వం ఉన్న కణం నుండి తక్కువ నీటి శక్వం ఉన్న కణానికి రవాణా చెందుతుంది. సో ఈ అనుబంధ కణాలలో నీటి శక్వము తగ్గినప్పుడు రక్షక కణాలలో నీటి శక్వం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు నీరు రక్షక కణాల నుండి అనుబంధ కణాల్లోనికి
రవాణా చెందుతుంది. అలా ఎప్పుడైతే రక్షకణం నీటిని కోల్పోతుందో అప్పుడు రక్షకణములో ఉండే స్థితిని శ్లెతః స్థితి అంటారు. కణము నీటిని తాగితే స్ఫీత స్థితి, కణము నీటిని కోల్పోతే శ్లెతః స్థితి. ఎప్పుడైతే ఇది నీటిని కోల్పోతుందో, కణం ఎప్పుడైతే నీటిని తీసుకుందో ఇక్కడ ఉన్నటువంటిది ఏమైంది, ఈ రక్షకవచం ఇప్పుడు దూరంగా సాగిపోయింది. నిజానికి ఇలా ముందు ఉండే ఇప్పుడు నీటిని తీసుకోవడం వల్ల ఇలా ఉన్నటువంటి ఈ పల్చటి కవచము, ఇక ఇలా పల్చగా ఉన్నటువంటి ఈ కవచము నీటిని తీసుకోవడం వల్ల ఈ విధంగా అయిపోయింది, దూరానికి వచ్చేసింది. ఎప్పుడైతే రక్షకణం నీటిని కోల్పోతుందో ఈ సాగినటువంటి ఈ పల్చటి కవచము మామూలుగా యథాస్థితికి వస్తుంది. ఇంతకుముందు ఎలా ఉందో అలా వస్తుంది. అంటే ఈ విధంగా ఇక్కడికి ఇంతకుముందు ఉన్న యథాస్థితికి వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు ఈ పల్చటి కవచము ఈ మందమైన కవచం పైన ఇంతకుముందు కలగేసిన పీడనము తగ్గించబడుతుంది. కాబట్టి ఈ దూరంగా నెట్టివేయబడినటువంటి మందమైన కవచము మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేస్తుంది. దీనిని పత్రరంధ్రం మూసుకోవడము అంటారు. సో పత్రరంధ్రం మూసుకోవడము అంటే రంధ్రం పూర్తిగా మూసుకోవడం అని కాదు, పాక్షికంగా మూసుకోవడము. ఎందుకంటే పత్రరంధ్రము బాష్పోత్సేకంలోనే కాకుండా వాయు వినిమయంలో కూడా పాల్గొంటుంది. సో బాష్పోత్సేకం తగ్గించుకోవడం కోసం ఒకవేళ పత్రరంధ్రం పూర్తిగా మూసుకొని పోతే వాయు వినిమయం జరగదు, కానీ మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. కానీ బాష్పోత్సేకం తగ్గించుకోవడం కోసము పత్రరంధ్రము కొంతవరకు మూసుకుపోతుంది, దాన్నే మూసుకోవడం అంటారు. కానీ పూర్తిగా మూసుకోదు. పూర్తిగా మూసుకున్నట్టయితే పత్రరంధ్రం ద్వారా వాయు వినిమయము జరగదు. సో మనం తెలుసుకున్న విషయం ఏంటంటే రక్షక కణము స్ఫీత స్థితిలో ఉన్నప్పుడు పత్రరంధ్రం తెరుచుకుంటుంది, రక్షక కణము శ్లెతః స్థితిలో ఉన్నప్పుడు పత్రరంధ్రము మూసుకొని పోతుంది. ఈ విషయాలను మనం ఇక్కడ తెలుసుకున్నాము. ఇది ద్విదళ బీజ పత్రంలో జరిగేటువంటి పత్రరంధ్రము తెరుచుకోవడము మూసుకోవడము ఎలా జరుగుతున్నది చెప్పుకున్నాము. ఇది ఏకదళ బీజ పత్రం. ఏకదళ బీజములలో డంబెల్ ఆకారంలో రక్షక కణాలు ఉంటాయని మనం ఎంతో చెప్పుకున్నాం కదా. ఈ రక్షక కణాలు, ఈ కవచము ఇది మందంగా ఉంటుంది, ఈ కవచం మందంగా ఉంటుంది, మిగిలిన కవచం ఇక్కడ ఇది పలుచగా ఉంటుంది. సో ఇక్కడ పత్రరంధ్రము తెరుచుకున్న పత్రరంధ్రము ఏకదళ బీజ పత్రములలో ఇది మూసుకున్నటువంటి పత్రరంధ్రము. సో మళ్ళొకసారి మనం గుర్తించుకుంటాము. రక్షక కణములు స్ఫీత స్థితిలో ఉన్నప్పుడు పత్రరంధ్రం తెరుచుకును, రక్షక కణములు శ్లెతః స్థితిలో ఉన్నప్పుడు అంటే నీటిని కోల్పోయినప్పుడు పత్రరంధ్రము మూసుకును. సో ఈ రెండు విషయాలు మనం బాగా గుర్తించుకున్నట్టయితే ఇక ముందు తెలుసుకునేటువంటి పత్రరంధ్ర యాంత్రికములను మనం సులభంగా అర్థం చేసుకుంటాము. సో పత్రరంధ్ర చలన యాంత్రికములు. సో ఇంతకుముందు మనము రక్షక కణములు స్ఫీత స్థితిలో ఉంటే పత్రరంధ్రం తెరుచుకోవడము, రక్షక కణములు శ్లెతః స్థితిలో ఉంటే పత్రరంధ్రం మూసుకోవడము అనేది మనం తెలుసుకున్నాము. అయితే రక్షక కణములు స్ఫీత స్థితిలోనికి శ్లెతః స్థితిలోనికి ఏ విధంగా వస్తాయి అని వివరించడమే పత్రరంధ్ర చలన యాంత్రికములు. అంటే పత్రరంధ్రము మూసుకోవడం తెరుచుకోవడానికి కారణమైనటువంటి రక్షక కణములు స్ఫీత స్థితి శ్లెతః స్థితిలోనికి ఏ విధంగా వస్తాయి అని వివరించడమే పత్రరంధ్ర చలన యాంత్రికము. విధానము, యాంత్రికము, పద్ధతి, మెకానిజము. సో వీటిని వివిధ శాస్త్రవేత్తలు వివిధ రకాలుగా వర్గీకరించారు. అందులో ముఖ్యమైనటువంటివి కిరణజన్య సంయోగ క్రియా సిద్ధాంతము, పిండి పదార్థము చక్కెర పరికల్పన, పిండి పదార్థము గ్లూకోజ్ పరికల్పన, ప్రోటాన్ రవాణా యాంత్రికము. సో ఈ యాంత్రికముల గురించి ఒక్కొక్క దాని గురించి మనము చెప్పుకుందాము. కిరణజన్య సంయోగ క్రియా సిద్ధాంతము, దీనిని వాన్ మోల్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిండు. సో
పత్రరంధ్రములు సాధారణంగా పగటి సమయంలో తెరుచుకుంటాయి, రాత్రి సమయంలో మూసుకుంటాయి. సో పగలు ఏ విధమైన చర్యలు జరిగి రక్షక కణాలు స్పీడ్స్లోనికి వస్తున్నవి, రాత్రి ఏ విధమైన చర్యలు జరిగి రక్షక కణాలు స్లెతాస్థితిలోనికి వస్తున్నాయో మనం తెలుసుకుంటాము. అందువల్ల ఇక్కడ జరిగేటువంటి అంశములను పగలు రాత్రి అని 2 రకాలుగా మనము విడదీసి చెప్పుకుంటున్నాము. సో పగలు అంటే కాంతి సమయంలో, కాంతి ఉన్నప్పుడు రక్షక కణాలలోని హరిత రేణువులు కిరణజన్య సంయోగక్రియలో పాల్గొంటాయి. అంటే రక్షక కణాల్లో కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. జరిగి ఇక్కడ చక్కెరలు ఏర్పడతాయి. ఆ చక్కెరలు కణంలోని రెక్తికలోని కణరసంలో కరుగుతుంది. కరిగినప్పుడు ఆ కణరసం యొక్క నీటి శక్వము తగ్గుతుంది. ఎప్పుడైనా నీటికి ద్రావితం కరిగే కొద్దీ నీటి శక్వం తగ్గుతుంది. ఒక ద్రావణంలోనికి ద్రావితం కరిగే కొద్దీ, ద్రావితము వేసే కొద్దీ, ద్రావితం వచ్చి చేరే కొద్దీ ఆ ద్రావణంలో స్వేచ్ఛా నీటి అణువుల సంఖ్య తక్కువ ఉంటుంది కాబట్టి నీటి శక్వము తగ్గిపోతుంది. ఉదాహరణకు 100 నీటి అణువులు ఒక పాత్రలో ఉన్నాయనుకుంటే అందులో 10 అణువుల చక్కెరను మనం అక్కడ కలిపాము. అంటే 10 అణువుల చక్కెర 10 అణువుల నీటి అణువులతోటి బంధం ఏర్పరచుకుంటుంది. సో 90 అణువులు స్వేచ్ఛా అణువులు ఉన్నాయి. ఇప్పుడు దీనికి మళ్ళీ మనము ఒక 10 అణువులు చక్కెర వేసినట్టయితే మనకి ఇప్పుడు మళ్ళీ 10 అణువులు 10 నీటి అణువులతోటి బంధం ఏర్పరచుకుంటుంది. అంటే ఇప్పుడు మళ్ళీ స్వేచ్ఛా నీటి అణువుల సంఖ్య ఇప్పుడు 80. ఇంతకుముందు 90 ఉన్నాయి. అంటే స్వేచ్ఛా నీటి అణువుల సంఖ్య ఎంత ఎక్కువ ఉంటే అంత నీటి శక్వం ఉంటుంది. సో ఇప్పుడు ద్రావితం కలిపే కొద్దీ ఏమవుతుంది, స్వేచ్ఛా నీటి అణువుల సంఖ్య తగ్గిపోతుంది. కాబట్టి ద్రావితం కలిసే కొద్దీ నీటి శక్వము తగ్గుతుంది. ఇప్పుడు 20 ద్రావిత అణువులు చక్కెరను కలిపితే ఏమైంది, మనకు అక్కడ 80 స్వేచ్ఛా అణువులు ఉన్నాయి. ఇంకొక 10 చక్కెరను కలిపామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అక్కడ 30 ద్రావిత అణువులు 30 నీటి అణువులతోటి బంధంలో పాల్గొంటాయి. 70 అణువులు స్వేచ్ఛా నీటి అణువులు ఉంటాయి. అంటే స్వేచ్ఛా నీటి అణువుల సంఖ్య తగ్గింది. స్వేచ్ఛా నీటి అణువుల సంఖ్యనే నీటి శక్వం. సో స్వేచ్ఛా నీటి అణువుల సంఖ్య తగ్గిపోయింది కాబట్టి నీటి శక్వం తగ్గుతుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ద్రావితం కలిపే కొద్దీ అక్కడ నీటి శక్వము తగ్గిపోతుంది. ఒకవేళ అక్కడ ఉన్న ద్రావితము నీటి అణువులతో బంధం ఏర్పరచుకోకుండా ఉంటే అప్పుడు ఏమవుతుంది, స్వేచ్ఛా నీటి అణువుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి నీటి శక్వము పెరుగుతుంది. మనం కలిపినటువంటి ద్రావితము అక్కడ నీటి అణువులతోటి బంధంలో పాల్గొంటే స్వేచ్ఛా నీటి అణువుల సంఖ్య తగ్గిపోతుంది కాబట్టి నీటి శక్వం తగ్గిపోతుంది. కలిపిన ద్రావితం ఒకవేళ నీటి అణువులతో బంధం ఏర్పరచుకోకపోతే స్వేచ్ఛా నీటి అణువుల సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి నీటి శక్వము ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే చక్కెరలు ఏర్పడతాయో అక్కడ కణరసంలో కరుగుతాయో ఇక్కడ అప్పుడు నీటి శక్వం తగ్గుతుంది. దేని నీటి శక్వం తగ్గుతుంది, రక్షక కణాల నీటి శక్వము తగ్గుతుంది. సో రక్షక కణాల నీటి శక్వము తగ్గినప్పుడు రక్షక కణాల పక్కలో ఉన్న కణాలు ఏంటి, అనుబంధ కణాలు. సో అనుబంధ కణాల నీటి శక్వము ఎక్కువ ఉంది. రక్షక కణాలు తగ్గిపోయింది అంటే అనుబంధ కణాల్లో ఎక్కువ ఉంది. సో పక్కన ఉన్న అనుబంధ కణాల నుంచి రక్షక కణాల్లోనికి నీరు చేరుతుంది. ఎక్కువ నీటి శక్వం ఉన్న అనుబంధ కణాల నుంచి తక్కువ నీటి శక్వం ఉన్న రక్షక కణాల్లోనికి నీరు చేరుతుంది. ఎప్పుడైతే నీరు చేరుతుందో అప్పుడు రక్షక కణానికి స్ఫీత స్థితి వస్తుంది. అప్పుడు పత్రరంధ్రము తెరుచుకుంటుంది. సో స్ఫీత స్థితి వచ్చినప్పుడు పత్రరంధ్రము ఎలా తెరుచుకుంటుందో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇక రాత్రి సమయంలో పగలు ఏర్పడినటువంటి చక్కెరలు పిండి పదార్థాలుగా మారుతాయి. పిండి నీటిలో కరగదు. మీరు ఒక పాత్రలోని తీసుకొని దానిలో గోధుమ పిండి కానీ జొన్న పిండి కానీ కలిపినట్టయితే ఆ పిండి అలానే ఉంటుంది.
అదే చక్కెర మీరు కలిపినట్టయితే చక్కెర కొద్ది సమయం తర్వాత మనకు అక్కడ కరిగిపోతుంది. సో పిండి పదార్థం నీటిలో కరగదు. సో రాత్రి సమయంలో చక్కెర పిండి పదార్థంగా మారింది అంటే ఈ పిండి పదార్థము అక్కడ నీటిలో కరగట్లేదు, అంటే నీటి అణువులతో బంధం ఏర్పరచుకోవట్లేదు. సో ఎప్పుడైతే నీటి అణువులతో బంధం ఏర్పరచుకోవట్లేదు, స్వేచ్ఛ నీటి అణువుల సంఖ్య ఎక్కువ ఉంటుంది. సో ఉదయం నీటి అణువులతో బంధం ఏర్పరచుకున్న చక్కెరలు రాత్రికి వచ్చేసరికి అవి పిండిగా మారుతున్నాయి కాబట్టి ఆ బంధం నుంచి విడిపోతున్నాయి. సో దానివల్ల ఏమవుతుంది, స్వేచ్ఛ నీటి అణువుల సంఖ్య పెరిగింది. ఉదాహరణకి ఉదయం మనకు 100 నీటి అణువుల్లో 30 చక్కెర అణువులు కలిసి ఉన్నాయి అనుకుందాం. అప్పుడు అక్కడ స్వేచ్ఛ నీటి అణువుల సంఖ్య ఎంత, 70. ఎందుకంటే 30 నీటి అణువులు చక్కెరతో బంధము ఏర్పరచుకున్నది. నైట్ వచ్చేసరికి ఈ 30 చక్కెర అణువులు ఏవైతే బంధంలో పాల్గొన్నాయో ఆ 30 చక్కెర అణువులు పిండి పదార్థంగా మారినాయి. పిండి పదార్థం ఏమైంది, నీటితో బంధం ఏర్పరచుకోలేదు. సో అప్పుడు మనకు మొత్తము ఎన్ని స్వేచ్ఛ నీటి అణువులు ఏర్పడతాయి, 100. అంటే పగటి సమయంలో బంధంలో పాల్గొన్న 30 నీటి అణువులు రాత్రి సమయం వచ్చేసరికి అవి పిండి పదార్థంగా మారడం వలన బంధం విడిపోతుంది. అంటే రాత్రి సమయంలో మొత్తము స్వేచ్ఛ నీటి అణువుల సంఖ్య ఎంత అయింది, 100 అయింది. పగలు ఎంత ఉన్నాయి, 70 ఉన్నాయి. సో నీటి అణువుల సంఖ్య, స్వేచ్ఛ నీటి అణువుల సంఖ్య పెరిగితే ఏమవుతుంది, అక్కడ నీటి శక్వము పెరుగుతుంది. సో రక్ష కణాల్లో నీటి శక్వము పెరుగుతుంది. అప్పుడు రక్ష కణాల నీటి శక్వం పెరిగింది అంటే అనుబంధ కణాల్లో తక్కువ ఉన్నట్టు భావించుకోవాలి. అప్పుడు ఈ రక్ష కణాల నుంచి నీరు అనుబంధ కణాల్లోకి వస్తుంది. ఎప్పుడైతే రక్షక కణాలు నీటిని కోల్పోతాయో రక్షక కణాలు స్థితిలోనికి వచ్చేస్తాయి. అలాంటి సమయంలో పత్రరంధ్రము మూసుకొని పోతుంది. సో స్థితిలో పత్రరంధ్రము ఎలా మూసుకుంటుందో మనము ఇంతకుముందు చెప్పుకున్నాము. ఇక పిండి పదార్థము చక్కెర పరికల్పన. పరికల్పన అంటే సిద్ధాంతము పరికల్పనకు భేదం ఏంటంటే, సిద్ధాంతము ఒక విషయాన్ని పరిశోధన తర్వాత దాన్ని నిరూపించబడినటువంటి అంశము. పరికల్పన అనేది ఆ విషయము చెప్పబడింది కానీ అది నిరూపించబడలేదు అని అర్థం. పరికల్పనకు సిద్ధాంతానికి భేదం అంటే సిద్ధాంతంలో నిరూపణ ఉంటుంది, పరికల్పనలో నిరూపణ ఉండదు. సో ఇక్కడ పిండి పదార్థము చక్కెర పరికల్పన ఇక్కడ ద్విత చర్యను చూపించాము. అంటే పిండి పదార్థం చక్కెరగా మారుతుంది, చక్కెర మళ్ళీ పిండి పదార్థంగా మారుతుంది అని చెప్పి ఇక్కడ చూపించడం జరిగింది. సో దీన్ని లాయిడ్, లాఫ్ట్ఫీల్డ్ మరియు సేయర్ అనే ముగ్గురు శాస్త్రవేత్తల పరిశోధన ఫలితంగా ఈ పరికల్పన ప్రతిపాదించబడింది. ఈ లాయిడ్, లాఫ్ట్ఫీల్డ్ వాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళ పరిశోధన ద్వారా మొక్కలలో పగలు పిండి పదార్థము అది చక్కెరలుగా మారుతుంది. అంటే పగలు పిండి పదార్థము తగ్గిపోతుంది, రాత్రి పిండి పదార్థ పరిమాణం పెరుగుతుంది. పగలు పిండి పదార్థ పరిమాణం తగ్గుతుంది, రాత్రి పిండి పదార్థ పరిమాణం పెరుగుతుంది అని వారు చెప్పారు. ఇక సేయర్ శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే, కణములలో తటస్థ స్థితి కానీ క్షార స్థితి కానీ ఉంటే అక్కడ చక్కెరలు ఏర్పడతాయి, కణాలలో చక్కెరలు ఏర్పడతాయి, అంటే పిండి పదార్థం తగ్గిపోతుంది. కణములలో ఆమ్ల స్థితి ఉన్నప్పుడు అక్కడ అక్కడ కణములలో పిండి పదార్థం ఏర్పడుతుంది, అంటే చక్కెరలు పిండి పదార్థంగా ఏర్పడతాయి అనే విషయాన్ని తెలియజేశాడు. సో ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు చెప్పినటువంటి ఈ విషయాన్ని అన్నింటినీ కలిపి పిండి పదార్థం చక్కెర పరికల్పనగా ప్రతిపాదించడం జరిగింది. సో ఇక్కడ కూడా మనం జరిగే ఆ విషయంలో పగలు రాత్రి అని చెప్పి మనము 2 దశలుగా చెప్పుకుంటున్నాము. కిరణజన్య సంయోగక్రియ జరగడం వలన పగలు కార్బన్ డైఆక్సైడ్ వినియోగించబడుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడైతే వినియోగించబడుతుందో అక్కడ కణాలలో తటస్థ స్థితి కానీ క్షార స్థితి కానీ ఏర్పడుతుంది. ఈ క్షార స్థితిలో తటస్థితిలో ఏమవుతుంది, కణంలోని పిండి పదార్థములు చక్కెరలుగా ఏర్పడతాయి. పిండి పదార్థం చక్కెరలుగా ఏర్పడడానికి తటస్థ స్థితి లేదా క్షార స్థితి అనుకూలంగా ఉంటుంది.
సో ఆ స్థితిలో కణంలోని పిండి పదార్థము చక్కెరగా మారుతుంది. ఎప్పుడైతే చక్కెరగా మారుతుందో అది కణరసంలో కరుగుతుంది, అంటే రిక్తికలో కరుగుతుంది. కరగడం వల్ల నీటి శక్తి తగ్గుతుంది. ఎలా తగ్గుతుందో మనం ఇంతకు చెప్పుకున్నాము. ఎప్పుడైతే రక్ష కణాల్లో నీటి శక్తి తగ్గుతుందో, ఇప్పుడు ఇదంతా జరుగుతున్నటువంటిది రక్ష కణాలు. సో రక్ష కణాల్లో ఎప్పుడైతే నీటి శక్తి తగ్గుతుందో అప్పుడు అనుబంధ కణాల నుంచి నీరు రక్ష కణాలను ప్రవేశించి రక్ష కణాలకు స్ఫీత స్థితి వస్తుంది. అప్పుడు పత్రరంధ్రము తెరుచుకుంటుంది. ఇక రాత్రి సమయంలో మొక్కలు తీసుకున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ వినియోగం ఉండదు. ఎందుకంటే అక్కడ రాత్రి సమయంలో కిరణజన సంయోగక్రియ జరగదు. కాంతి సమక్షంలోనే కిరణజన సంయోగక్రియ జరుగుతుంది కాబట్టి అక్కడ కాంతి లేదు కాబట్టి రాత్రి సమయంలో కిరణజన్య సంయోగక్రియ జరగదు. కిరణజన్య సంయోగక్రియ జరగట్లేదు అంటే రాత్రి సమయంలో కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగించబడతలేదు. ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగించబడతలేదో ఆ కార్బన్ డైఆక్సైడ్ కణాలలోని నీటిలో కరిగి అది కార్బోనిక్ ఆమ్లంగా మారుతుంది. H2CO3గా మారుతుంది. కార్బోనిక్ ఆమ్లంగా మారుతుంది. CO2 + H2O gives rise to H2CO3 అంటే కార్బోనిక్ ఆమ్లము. అంటే అక్కడ కణం లోపల ఆమ్ల స్థితి ఏర్పాటు చేయబడుతుంది. ఆమ్లం ఏర్పడడం వల్ల కార్బోనిక్ ఆమ్లం ఏర్పడడం వల్ల ఆమ్ల స్థితి ఏర్పాటు చేయబడుతుంది. ఇటువంటి ఆమ్ల స్థితిలో చక్కెరలు పిండి పదార్థాలుగా మారుతాయి. ఆ స్థితి చక్కెర పిండి పదార్థంగా మారడానికి అనుకూలము. సో కణం లోపల పిండి పదార్థాలు ఏర్పడ్డవి రాత్రి సమయంలో. ఎక్కడ రక్ష కణాలు, కొన్ని చర్య జరుగుతున్నవి రక్ష కణాల్లో జరుగుతున్నాయి. సో రక్ష కణాల్లో పిండి పదార్థాలు ఏర్పడడం వలన అది కణరసంలో కరగదు కాబట్టి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా నీటి శక్వం పెరుగుతుంది. ఎందుకు పెరుగుతున్న విషయం మనం ఇంతకుముందు కూలంకషంగా చర్చించాము. ఎప్పుడైతే రక్షక కణాల్లో నీటి శక్వం పెరుగుతుందో నీరు అప్పుడు తక్కువ ఉన్నటువంటి అనుబంధ కణాల్లో ప్రవేశిస్తుంది. అప్పుడు రక్ష కణాలు నీటిని కోల్పోవడం వలన శ్లేత స్థితి వస్తుంది. శ్లేత స్థితి వచ్చినప్పుడు పత్రరంధ్రము మూసుకొని పోతుంది. సో ఇంతకుముందే మనం చెప్పుకున్నాము, రక్ష కణములు స్ఫీత స్థితిలో ఉన్నప్పుడు పత్రరంధ్రం తెరుచుకుంటుంది, శ్లేత స్థితిలో ఉన్నప్పుడు పత్రరంధ్రం మూసుకుపోతుంది అనే విషయం మనం చెప్పుకున్నాము. ఆ స్థితిలో ఎలా మూసుకుపోతుంది, ఎలా తెరుచుకుంటుంది అనే విషయం మనం ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది. ఇక పిండి పదార్థము గ్లూకోజు పరికల్పన, ఇది కూడా ద్వివిధ చర్య. పిండి పదార్థము గ్లూకోజ్గా మారుతుంది, గ్లూకోజ్ మళ్ళీ పిండి పదార్థంగా మారుతుంది. ఇది కూడా పరికల్పన, అంటే ఇది నిరూపించబడలేదు. దీన్ని ప్రతిపాదించింది స్టీవార్డ్. సో ఇక్కడ కూడా చర్యలన్నింటినీ కూడా 2 దశలుగా విభజించడం జరిగింది, పగలు మరియు రాత్రి. సో పగలు కాంతి ఉన్నప్పుడు పిండి పదార్థము ఫాస్ఫరస్ను ఉపయోగించుకొని ఫాస్ఫటేజ్ ఎంజైమ్ సమక్షంలో గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్గా మారుతుంది. అంటే గ్లూకోజ్లోని 1వ కర్బన పరమాణువుతో బంధం ఏర్పరచుకున్నటువంటి ఫాస్ఫేట్ ఉంటుంది. సో 1వ ఫాస్ఫేట్ అంటే 1వ కార్బన్తో బంధం ఏర్పరచుకుంటుంది. ఈ గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్ ఫాస్ఫారిలేజ్ ఎంజైమ్ సమక్షంలో గ్లూకోజ్గా మరియు ఫాస్ఫేట్గా మారుతుంది. ఎప్పుడు? పగలు. సో ఈ చర్యలు ఎక్కడ జరుగుతున్నవి? రక్ష కణాల్లో జరుగుతున్నాయి. సో రక్ష కణాల్లో పగలు గ్లూకోజ్ ఏర్పడింది. సో ఈ గ్లూకోజు కణరసంలో కలుగుతుంది. కలిగినప్పుడు నీటి శక్తము తగ్గుతుంది. ఇంతకుముందే చెప్పాను నేను. ద్రావిత బరువులు నీడలతో బంధం ఏర్పరచుకున్నప్పుడు నీటి శక్తము తగ్గిపోతుంది. సో నీటి శక్తం తగ్గినప్పుడు, రక్ష కణాలు నీటి శక్తం తగ్గినప్పుడు పక్కన ఉన్న అనుబంధ కణాల్లో నీటి శక్తం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి నీరు రక్ష కణాల్లోనికి ప్రవేశిస్తుంది. అప్పుడు రక్ష కణాలు స్ఫీత స్థితిలో ఉంటాయి. ఇప్పుడు పత్రరంధ్రము తెరుచుకుంటుంది. రాత్రి సమయంలో పగలు ఏర్పడినటువంటి గ్లూకోజు ఏటీపీని ఉపయోగించుకొని, ఉదయం తయారైనటువంటి ఏటీపీని ఉపయోగించుకొని ఎక్సోకైనేజ్ ఎంజైమ్ వలన గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్గా మారుతుంది మరియు ఏటీపీగా మారుతుంది. ఇది ఒక ఫాస్ఫేట్ని కోల్పోవడం ద్వారా అది గ్లూకోజ్లో 1వ కర్బన పరమాణువుతో బంధం ఏర్పరచుకోవడం వలన గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్ ఏర్పడింది. అప్పుడు ఏటీపీ ఫాస్ఫేట్ని కోల్పోవడం వలన ఏడీపీగా మారింది. ఇక్కడ ఎంజైమ్ హెక్సోకైనేజ్. ఈ గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్
ఫాస్ఫటేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో పిండి పదార్థంగా మారింది. సో ఈ చర్యలు ఎక్కడ జరుగుతున్నవి? రక్ష కణాల్లో జరుగుతున్నాయి. సో రాత్రి సమయంలో మనకు పిండి పదార్థం ఏర్పడింది, గ్లూకోజ్ పిండి పదార్థంగా మారింది. సో పిండి పదార్థము అది కణరసంలో కరగదు. సో కరగకపోవడం వల్ల నీటి శక్వము పెరుగుతుంది. ఎక్కడ నీటి శక్వము? రక్ష కణాల్లో. సో రక్ష కణాల్లో నీటి శక్వము ఎక్కువ ఉంది అంటే అనుబంధ కణాల్లో తక్కువ ఉంది. సో రక్షక కణాల నుంచి నీరు అనుబంధ కణాల్లోకి ప్రవేశిస్తుంది. అప్పుడు రక్షక కణానికి శ్లేతాస్థితి వస్తుంది. అప్పుడు పత్రరంధ్రము మూసుకొని పోతుంది. ప్రోటాన్ రవాణా యాంత్రికము. ఈ ప్రోటాన్ రవాణా యాంత్రికమునే చాలామంది ఆమోదిస్తున్నారు. అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి యాంత్రికము ఇది. ఇది బాష్పోత్సేకాన్ని వివరించేటువంటి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి యాంత్రికము. సో పగలు కాంతి సమక్షంలో పిండి పదార్థము పిఈపి కార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ వల్ల మాలిక ఆమ్లం ఏర్పడుతుంది రక్ష కణాల్లో. సో రక్ష కణాల్లో పిండి పదార్థం నుంచి మాలిక ఆమ్లము ఏర్పడింది పిఈపి కార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ వలన. ఇది ఎక్కడ జరుగుతుంది చర్య? రక్ష కణాల్లో. సో ఈ మాలిక ఆమ్లము అక్కడ నీటిలో కరిగి మాలేట్ ఇక్కడ -H+ అయాన్లుగా విడగొట్టబడుతుంది. H+ అయాన్లు ఇవి అనుబంధ కణాల నుంచి రక్ష కణాల నుంచి అనుబంధ కణాల్లోనికి ప్రవేశిస్తాయి. వీటి యొక్క గాఢత పెరగడం వల్ల ఈ ప్రోటాన్లు ఈ రక్ష కణాల నుంచి అనుబంధ కణాల్లోనికి ప్రవేశిస్తాయి. దానివల్ల ఇప్పుడు ఏమవుతుంది? రక్ష కణాల్లో ప్లస్ అయాన్ల గాఢత తగ్గిపోతుంది. సో ఈ అయాన్ల గాఢతను సమతుల్యం చేయడం కోసము పక్కన ఉన్న అనుబంధ కణాల నుంచి K+ అయాన్లు రక్ష కణంలోనికి ప్రవేశిస్తాయి. K+ అయాన్లు ఎప్పుడైతే రక్ష కణాలు ప్రవేశిస్తాయో K+ అయాన్తో పాటు Cl- అయాన్లు కూడా రవాణా చెందుతాయి. అయాన్ల రవాణా విధానము 2 రకాలుగా ఉంది. ఒకటి సింపోర్ట్, రెండవది యాంటీపోర్ట్. సింపోర్ట్ అంటే ఒక అయాన్ రవాణాతో జతకూడి ఇంకో అయాన్ కూడా అదే దిశలో రవాణా చెందితే సింపోర్ట్ అంటారు. అంటే ఈ 2 అయాన్లు, ఈ అయాన్ వెళ్తుంటే దీంతో పాటు ఇంకో అయాన్ కూడా అదే దిశలో వస్తుంది, అది సింపోర్ట్. యాంటీపోర్ట్ అంటే ఒక అయాను ఈ విధంగా లోపల ప్రవేశిస్తే ఇంకో అయాను ఇక్కడ నుంచి బయటికి వెళ్తుంది. అంటే ఒక అయాను రవాణాతో జతకూడి వేరొక అయాను వ్యతిరేక దిశలో రవాణా చెందితే దానిని యాంటీపోర్ట్ అంటారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది? సింపోర్ట్ జరుగుతుంది. అంటే ఎప్పుడు కూడా K+ జతకూడి Cl- అయాను రవాణా చెందుతుంది. ఈ రెండింటి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది. ఎప్పుడు కూడా K+ అయాను రవాణా చెందితే దాంతో పాటు Cl- కూడా రవాణా చెందుతుంది. అంటే దీన్ని సింపోర్ట్ అంటారు. సో ఇప్పుడు రక్ష కణాల్లో మనకి ఏమేమి అయాన్లు ఉన్నాయి? Cl- ఉంది, K+ అయాన్లు ఉన్నవి, మాలెట్ అయాన్లు ఉన్నాయి. H+ అయాన్లు మాత్రము అనుబంధ కణాల్లోనికి వచ్చేసింది. సో ఈ 3 అయాన్లు ఉన్నాయి. సో ఈ అయాన్లు ఏమవుతాయి? నీటిలో కరుగుతాయి, అక్కడ ఉన్న కణరసంలో కరుగుతాయి. సో కరిగితే ఏమవుతుంది? ఒక 100 లీటర్లు ఉన్నాయి అనుకుందాం రక్ష కణాలు. ఇవన్నీ అయాన్లు కలిపి ఒక 40 ఉన్నాయి అనుకుందాం. సో 100 మీడియంలో 40 అయాన్లు బంధం ఏర్పరచుకుంటాయి. అప్పుడు ఎన్నిటితో బంధం ఏర్పరచుకుంటాయి? 40 మీడియంలతో బంధం ఏర్పరచుకుంటాయి. అంటే అప్పుడు స్వేచ్ఛాణువులు ఎన్ని అయినవి? 60. ఇంతకుముందు ఈ అయాన్ల ప్రవేశం రాకముందు ఇక్కడ ఎన్ని ఉన్నాయి అనుకున్నాము? ఒక 100 ఉన్నాయి అనుకున్నాము. సో ఈ అయాన్లన్నీ రావడం వలన ఇప్పుడు ఇక్కడ ఏమైంది? స్వేచ్ఛాణువుల సంఖ్య ఎంతకు వచ్చింది? 60కి వచ్చింది. స్వేచ్ఛా నీడముల యొక్క శక్వమే బలమే నీటి శక్వము. సో స్వేచ్ఛా నీడముల సంఖ్య ఇక్కడ తగ్గిపోయింది కాబట్టి నీటి శక్వము మనకి ఇక్కడ తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఇక్కడ నీటి శక్వము తగ్గిపోతుందో అనుబంధ కణాలలో నీటి శక్వము ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి నీరు
రక్ష కణాలలోకి వస్తుంది. అప్పుడు రక్ష కణము స్థిర స్థితిలోకి వచ్చేసి పత్రరంధ్రం తెరుచుకుంటుంది. ఈ విధంగా చూడండి, ఇక్కడ పత్రరంధ్రము దీని చుట్టూ ఆవరిస్తూ రక్ష కణ కవచం మందంగా ఉంది, ఇది మందంగా ఉంది, ఇది ఈ రక్ష కణం యొక్క కణకవచం మందంగా ఉంది, ఈ రక్ష కణం యొక్క కణకవచం మందంగా ఉంది, మిగతా భాగము ఇది పలచగా ఉంటుంది. దీనికి స్థితిస్థాపక గుణము ఉంటుంది. సో ఇక్కడ ప్రోటాన్ల రవాణా వలన ఇక్కడ నీటి శక్తులలో మార్పు ఏర్పాటు చేయబడి రక్ష కణానికి స్ఫీత స్థితి వస్తుంది. కాబట్టి దీన్ని ప్రోటాన్ రవాణా యాంత్రికము అంటారు. దీన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త లెవిచ్. సో పగలు ఈ రకమైన చర్యలు జరిగి ఇక్కడ ఈ పత్రరంధ్రం తెరుచుకోవడం జరుగుతుంది. రాత్రి సమయంలో అక్కడ కార్బన్ డైఆక్సైడ్ వినియోగం ఉండదు మొక్కలలో. సో అది నీటితో కరిగి కార్బోనిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది. ఈ కార్బోనిక్ ఆమ్లం కణంలో అబ్సిసిక్ ఆమ్లం యొక్క ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, అంటే ఎక్కువ అబ్సిసిక్ ఆమ్లం తయారయ్యేటట్టు చేస్తుంది. ఈ అబ్సిసిక్ ఆమ్లం ఏం చేస్తుందంటే కణానికి లోపలగా ప్లాస్మా పొర ఉంటుంది, కణ కవచానికి అతుకొని ప్లాస్మా పొర ఉంటుంది. ఆ ప్లాస్మా పొర యొక్క పారగమ్యత మారుస్తుంది. పారగమ్యత అంటే ప్లాస్మా పొర భేదక పారగమ్యత ఉంటుంది. భేదక పారగమ్యత అంటే కొన్ని అణువులను లేదా ఆయాలను మాత్రమే లోపలికి పంపిస్తుంది, అన్నిటిని లోపలికి పంపించదు. దీన్ని భేదక పారగమ్యత అంటారు. కణకవచానికి పూర్తి పారగమ్యత ఉంటుంది. కణకవచము అన్ని అయాల లోపలికి పంపిస్తుంది, అన్ని అణువుల లోపలికి పంపిస్తుంది. కానీ కణకవచం తర్వాత ఉన్నటువంటి ఈ ప్లాస్మా పొర, కణకవచం అతుకున్నటువంటి ప్లాస్మా పొరకు భేదక పారగమ్యత ఉంటుంది. అది కొన్ని అయాలను మాత్రమే, కొన్ని అణువులను మాత్రం లోపలికి పంపిస్తుంది. సో ఎప్పుడైతే అబ్సిసిక్ ఆమ్లం ఉత్పత్తి పెరుగుతుందో అది ప్లాస్మా పొర యొక్క పారగమ్యతను మార్చేస్తుంది. అంటే తన గుండా పోయే ఈ అణువులు లేదా అయాన్ల రవాణాను విధానాన్ని మార్చేస్తుంది. సో పారగమ్యత అంటే అక్కడ దాని కూడా పోవడం అన్నట్టు. సో ఇది దాని యొక్క పారగమ్యతను మార్చేస్తుంది. అంటే ప్లాస్మా పొర గుండా పోయేటువంటి అణువులు లేదా అయాన్ల యొక్క రవాణాను మార్చేస్తుంది. సో ఇది కూడా రక్ష కణం అన్నప్పుడు ఇది కూడా ఒక కణమే. సో ఇది కణకవచం అనుకున్నట్టయితే లోపల ప్లాస్మా పొర ఉంటుంది, ప్లాస్మా పొర. సో మొత్తానికి రాత్రి సమయంలో ఏమైంది, ఈ విధంగా జరగడం వల్ల ప్లాస్మా పొర యొక్క పారగమ్యత దానిలో మారింది. అలా ప్లాస్మా పొర పారగమ్యత మారడం వల్ల ఇప్పుడు ఏం చేస్తుంది, ఉదయం పూట ఎప్పుడైతే ప్లాస్మా పొర బయటికి H+ అయాలను పంపించిందో, H+ అయాన్ అంటే ప్రోటాన్లు బయటికి పంపించింది. కానీ రాత్రి సమయం వచ్చేసరికి ఈ ప్లాస్మా పొర ఏం చేస్తుంది, అది లోపలికి ప్రోటాన్ అయాన్లను అది అలో చేస్తుంది. ఉదయం ఏం చేసింది, బయటికి ప్రోటాన్లను అలో చేసింది. రాత్రి సమయానికి వచ్చేసరికి ఏమైంది, లోపలికి ప్రోటాన్ల రవాణాకు అలో చేస్తుంది. దానికి కారణము ఈ చర్యలు జరగడం అన్నట్టు. సో ఎప్పుడైతే ప్రోటాన్లు వచ్చేస్తున్నాయో అప్పుడు లోపలికి వచ్చినటువంటి K+ అయాన్ బయటకు వచ్చేస్తుంది. H+ అయాన్ బయటికి రావడం వలన దాన్ని తుల్యం చేయడం కోసము, దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసము లోపలికి K+ వచ్చింది. ఎప్పుడైతే మళ్ళీ ఈ H+ అయాన్ లోపలికి వస్తున్నాయో లోపల ఉన్నటువంటి K+ అయాన్ ఏమవుతుంది, బయటకు వచ్చేస్తుంది. ఈ K+ అయాన్ బయటకు వచ్చేస్తుంది. సో K+ అయాన్ బయటకు వచ్చినప్పుడు K+తో పాటు Cl- కూడా వస్తుంది. ఎందుకంటే సింపోర్ట్ K+తో జత కూడి Cl- అయాన్ రవాణా కూడా జరుగుతుంది. సో దీన్ని ఇంకొకటి ఇక్కడ మాలెడ్ అయాన్లు కూడా బయటికి రవాణా చేయబడుతుంది. అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ H+ అయాన్లు మాత్రమే ఉన్నాయి. పగటి సమయంలో ఏమైనది, మనకు అక్కడ మాలెడ్ అయాన్లు ఉన్నవి, K+ అయాన్లు ఉన్నాయి, Cl- అయాన్లు ఉన్నాయి. ఈ 3 రకాల అయాన్లు ఉన్నాయి, అంటే చాలా అయాన్లు ఉన్నాయి అన్నట్టు. రాత్రి సమయం వచ్చేసరికి ఏమైంది, ఒక H+ అయాన్లే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏమైంది, నీటి అణువులతో బంధం ఏర్పరచుకునే ఆయాన్ల సంఖ్య తగ్గిపోయిందంటే ఏమైంది, స్వేచ్ఛ నీటి అణువుల సంఖ్య అక్కడ పెరిగింది. సో స్వేచ్ఛ నీటి అణువుల సంఖ్య అక్కడ పెరగడం వల్ల ఇక్కడ
ఈ రక్షక కణాల్లో నీటి శక్వము పెరుగుతుంది. అంటే అనుబంధ కణాల్లో నీటి శక్వము తక్కువగా ఉంటుంది. కాబట్టి రక్షక కణాల నుంచి నీరు అనుబంధ కణాల్లోనికి వచ్చేస్తుంది. అప్పుడు ఈ రక్షక కణానికి లెథాసిటీ వస్తుంది. చూడండి, దగ్గరికి గుంజుకుపోయినట్టుగా ఏర్పడుతుంది. ఎప్పుడైతే లెథాసిటీ వస్తుందో ఇక్కడ పత్రరంధ్రము మూసుకొని పోతుంది. సో ఈ విధంగా పత్రరంధ్రము మూసుకోవడము తెరుచుకోవడం జరుగుతుంది. ఇది ప్రోటాన్ రవాణా యాంత్రికం. ఇది అందరి చేత ఆమోదించబడినటువంటి యాంత్రికం. ఇక చివరిగా బాష్పోత్సేక ప్రాముఖ్యత. బాష్పోత్సేకము మొక్కలలో అధికంగా ఉన్నటువంటి నీటిని తొలగించేటువంటి ప్రక్రియ బాష్పోత్సేకం. మొక్కలకు వేగల అధికంగా నీటిని తీసుకున్నట్టయితే ఆ నీటిని బయటకు పంపించే విధానమే బాష్పోత్సేకము. మనం కూడా మానవులు కూడా ఎక్కువగా నీరు తాగినట్లయితే ఆ చెమట ద్వారా నీరు బయటికి వెళ్తుంది. ఇక నీటి శోషణ వేగమును పెంచును. వేళ్ళు పార్శ్వ ప్రసరణ ద్వారా, ఇలా వేరు ఉన్నట్టయితే మృతికలో ఉన్న నీటిని పార్శ్వ ప్రసరణ ద్వారా నీటిని తీసుకుంటుంది. సో బాష్పోత్సేకము ఎంత వేగంగా జరిగితే నీరు అంత వేగంగా పైకి రవాణా చెందుతుంది. కాబట్టి అప్పుడు నీటి శోషణ వేగము పెరుగుతుంది. ఇప్పుడు మనకు ఇంతకుముందు ద్రవోద్గమంలో మనం చెప్పుకున్నాము, నీరు పత్రముల నుంచి కింద వేరు వరకు అవిచ్ఛిన్నంగా ఒక నాళం మాదిరిగా ఉంటుంది. కాబట్టి నీరు ఎంత వేగంగా పైకి వెళ్తూ ఉంటే అంత వేగంగా మొక్కలోని వేరులోనికి నీరు వెళ్తుంది. అంటే బాష్పోత్సేకం పైన బాష్పోత్సేకం ఎంత వేగంగా జరిగితే నీరు అంత వేగంగా పైకి రవాణా చెందుతుంది. అలాగే బయట ఉన్నటువంటి నీరు లోపలికి వస్తుంది. కాబట్టి బాష్పోత్సేకం వలన నీటి శోషణ వేగము పెరుగుతుంది. అదేవిధంగా ద్రవోద్గమము జరగడానికి కూడా బాష్పోత్సేకం కారణము. అంటే పత్రం నుంచి కింద వేరు వరకు నీటి గుట్టము కంటిన్యూగా ఉంటుంది. ఎప్పుడైతే బాష్పోత్సేకం పైన జరుగుతుందో అప్పుడు నీటి గుట్టం పైకి లాగబడుతుంది. బాష్పోత్సేకం అనేది ఈ యొక్క బలంలాగా పనిచేసి నీరు పైకి లాగబడుతుంది. కాబట్టి నీరు పైకి ఎత్తైన మొక్కల వరకు నీరు వెళ్తుంది. ద్రవోద్గమము అంటే ఈ వేళ్ళ నుండి నీరు పైన ఉన్న ప్రకాండానికి, కాండానికి, తర్వాత పత్రాలకు, శాఖలకు నీరు ప్రయాణించడమే ద్రవోద్గమము. సో వేరు వ్యవస్థ నుండి ప్రకాండ వ్యవస్థకు గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా నీటి ఊర్ధ్వ చలనమును ద్రవోద్గమము అంటారు. అది జరగడానికి కారణము బాష్పోత్సేకము. ఇక మనకు మొక్కలలోనికి మొక్క మృతికలో వేసినటువంటి ఖనిజ లవణాలు అవి నీటిలో కరిగి అయాన రూపంలో మొక్క లోపలికి ప్రవేశిస్తాయి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, నీరు వేగంగా లోపలికి వెళ్ళడానికి, నీటి శోషణ వేగంగా జరగడానికి బాష్పోత్సేకం కారణం అని చెప్పాము. సో మన మొక్కకు వేసినటువంటి ఎరువులు, ఆ ఖనిజ లవణాలన్నీ కూడా అవి ఆయాల రూపంలో మొక్కలోకి వెళ్తాయి. ఆ ఆయాన్లు నీటి అణువులతో బంధం ఏర్పరచుకొని నీటి అణువులతో పాటు ఖనిజ లవణాలు మొక్క లోపలికి ప్రవేశిస్తాయి. ఖనిజ లవణాలు మనం వేసిన ఎరువులు మాత్రమే విడిగా లోపలికి వెళ్ళవు. మనము మృతిక బయట ఉన్నటువంటి నీటిలో ఆ ఆయాన్లు, మనం వేసినటువంటి ఎరువులు ఆయాన్లకు విడిపోయి నీటిలో అణువులతో బంధం ఏర్పరచుకొని ఆ నీటి అణువులతో పాటు రవాణా చెందుతాయి. కాబట్టి మనం ఎంతమంది చెప్పుకున్నాము, నీటి శోషణకు బాష్పోత్సేకం అవసరము, ద్రవోద్గమానికి నీరు కింద నుంచి పైకి పోవడానికి కూడా బాష్పోత్సేకం అవసరం అని చెప్పుకున్నాం. కాబట్టి సో ఖనిజ లవణాలు నీటితో పాటు ప్రయాణం చేస్తాయి. కాబట్టి ఖనిజ లవణాల శోషణకు కూడా బాష్పోత్సేకము అవసరం. ఇక ముంచు సమూహ ప్రవాహ వాదన అనేది కర్బన ద్రావితముల స్థానాంతరణను వివరించేటువంటి ఒక వాదన. అంటే మొక్కలో పత్రము తయారు చేసినటువంటి ఆహార పదార్థములు పోషక కణజాలం ద్వారా వివిధ భాగములకు రవాణా చెందడమే కర్బన ద్రావితముల స్థానాంతరం. పైన ఉన్నటువంటి ఆకులు ఇవి ఆహార పదార్థములు తయారు చేస్తాయి. ఆ ఆకులు తయారు చేసినటువంటి ఆహారము పోషక కణజాలం ద్వారా మొక్కలోని అన్ని భాగాలకు వెళ్తుంది. అలా రవాణా చెందడమే కర్బన ద్రావితముల స్థానాంతరణ అంటారు. సో ఈ ముంచు సమూహ ప్రవాహ వాదన
ఈ కర్బన ద్రావితంలో స్థానాంతరణను వివరిస్తుంది. సో వారి వాదన ప్రకారము బాష్పోత్సేకము కూడా ఇండైరెక్ట్గా ఈ కర్బన ద్రావితంలో స్థానాంతరణకు ఉపయోగపడుతుంది. ఇక దేహ ఉష్ణోగ్రతను నియంత్రించడం. మనకు తెలుసు, మానవుల్లో ఎక్కువ వేడిగా బయట వాతావరణం ఉన్నప్పుడు ఎక్కువ మనం చెమట పోస్తాము. అంటే దానివల్ల మన ఉష్ణోగ్రత తగ్గింపు చేయబడుతుంది. అదేవిధంగా మొక్కల్లో కూడా బాష్పోత్సేకం జరగడం వల్ల నీరు ఆవిరిపోవడం బయటకు వెళ్ళడం ద్వారా అక్కడ దేహ ఉష్ణోగ్రత నియంత్రించబడుతుంది. ఎక్కువ కాకుండా ఒక స్థిరంగా ఉంచేటట్టు చేస్తుంది. సో బాష్పోత్సేకం వలన ఇన్ని ప్రయోజనాలు ఉన్నవి. అయినప్పటికీ మొక్కలు నీటిని ఎక్కువగా కోల్పోతే మొక్క చనిపోయేటువంటి అవకాశము ఉన్నది. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ ఒక నష్టం ఏంటంటే, మొక్కలు బాష్పోత్సేకం అధికంగా జరిగితే మృత్తికలో ఉన్న నీటిని మొత్తం కోల్పోయి మొక్క చనిపోయే అవకాశం ఉన్నది. ఇది ఒక అనర్థము, బాష్పోత్సేకం వల్ల ఒక అనర్థము. అయినప్పటికీ బాష్పోత్సేకం తప్పకుండా కావాలి, ఎందుకంటే బాష్పోత్సేకం వలన ఈ ఉపయోగాలు ఉన్నాయి. సో బాష్పోత్సేకం వలన ఉపయోగాలు ఉన్నవి, నష్టము ఉంది. కాబట్టి తప్పకుండా ఇది అవసరము, కానీ దానివల్ల మొక్క చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి బాష్పోత్సేకమును ఆవశ్యకమైన అనర్థము అని కర్టిస్ శాస్త్రవేత్త అన్నాడు. అంటే ఈ ట్రాన్స్పిరేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఈవిల్, అంటే తప్పకుండా అవసరమైనటువంటి చెడు అని చెప్పి కర్టిస్ శాస్త్రవేత్త చెప్పాడు. సో ఈ వీడియో లెసన్లో మీరు పత్రరంధ్రం యొక్క నిర్మాణము, పత్రరంధ్రం ఎలా మూసుకుంటే ఎలా తెరుచుకుంటుంది, అలా మూసుకోవడానికి తెరుచుకోవడానికి కావాల్సినటువంటి కారణములు ఏంటి, ఏ విధానం ద్వారా తెరుచుకుంటున్నవి, మరియు బాష్పోత్సేక అవసరం ఏమిటి మొక్కలకు అనే విషయం గురించి మీరందరూ కూలంకషంగా చర్చ ద్వారా విన్నారు. సో మీ అందరికీ ఈ బాష్పోత్సేకం విషయం పైన సంపూర్ణమైన అవగాహన వచ్చిందని చెప్పి భావిస్తున్నాను. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.